గైస్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఏడబ్ల్యూఎస్లో ఆటో రికవరీ ఆప్షన్ అంటే ఏంటి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆటో రికవరీ బిహేవియర్. సో ఆటో రికవరీ బిహేవియర్ అంటే ఏంటంటే, చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇన్స్టెన్స్ అనేది ఉంది. సో నేను ఒక ఇన్స్టెన్స్ అయితే క్రియేట్ చేసుకున్నాను. ఇన్స్టెన్స్ అంటే ఏంటండి, అదొక మెషిన్ లేదంటే అదొక సర్వర్ అని చెప్పి కూడా మీరు అనుకోవచ్చు. సో ఇక్కడ ఉన్న ర్యాక్స్లో ఏదో ఒక దగ్గర మీ యొక్క సర్వర్ అయితే ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఏదైనా ఇష్యూ వచ్చింది, ఏదైనా ప్రాబ్లం వచ్చి ఒకవేళ ఇన్ కేస్ మీ యొక్క సర్వర్ కనుక డౌన్ అయిపోతే, అంటే స్టేటస్ చెక్ ఫెయిల్యూర్ కనుక జరిగినట్టయితే, నేను స్టేటస్ చెక్ గురించి నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను. స్టేటస్ చెక్స్లో మనకి 2/2 అంటే ఏంటి, 0/2 అంటే ఏంటి, 1/2 అంటే మీనింగ్ ఏమొస్తుందని చెప్పి. సో మనకి స్టేటస్ చెక్స్లో 2 టైప్స్ ఆఫ్ స్టేటస్ చెక్స్ చెప్పుకున్నాం కదా. ఒకటి ఇన్స్టెంట్ స్టేటస్ చెక్, సిస్టమ్ స్టేటస్ చెక్ అని. ఆ స్టేటస్ చెక్స్ కనుక ఫెయిల్యూర్ జరిగినప్పుడు మనకి మన సర్వర్లో ఏదైనా అప్లికేషన్స్ కనుక రన్ అవుతూ ఉంటే, అంటే మనం ఇప్పుడు మన సర్వర్ ఉందంటే ఏదో ఒక అప్లికేషన్స్ కానీ ఏవో ఒకటి రన్ అవుతూ ఉంటాయి. సో మనం ఇన్స్టాల్ చేసుకొని ఉంటాం. ఎప్పుడైతే ఏదో ఒక హార్డ్వేర్ ఇష్యూ వల్ల కానీ, నెట్వర్క్ ఇష్యూ వల్ల కానీ, ఎప్పుడైతే మన సర్వర్ అనేది డౌన్ అయిపోయింది ఇన్ కేస్, అటువంటి టైంలో ఆటో రికవరీ ఆప్షన్ అనేది మనకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటే, ఏడబ్ల్యూఎస్ ఏం చేస్తుందంటే ప్రతిసారి కూడా చెక్ చేస్తూ ఉంటుందన్నమాట, ప్రాపర్గా ఉన్నదా లేదా అని చెప్పి. అంటే మన సర్వర్ అప్ అండ్ రన్నింగ్లో ఉందా లేదా, లేదంటే ఏమైనా ఇష్యూ ఉందా అని చెప్పి చెక్ చేస్తూ ఉంటుంది. ఈ ఆటో రికవరీ ఆప్షన్ని మీరు ఆన్లో పెట్టుకుంటే మీకు ఏడబ్ల్యూఎస్ ఏం చేస్తుందంటే, అదే అవైలబిలిటీ జోన్లో అయినా ఇంకొక ర్యాక్లో మీకు ఈ సర్వర్ని బ్యాకప్ తీసి మీకు ఇవ్వడం జరుగుతుంది. లేదంటే వేరొక అవైలబిలిటీ జోన్ ఏదైనా అది మళ్ళీ మీ సర్వర్ని లాంచ్ చేయడం జరుగుతుంది. సో ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం వచ్చి సర్వర్ కనుక డౌన్ అయితే అది ఏం చేస్తుంది, ఆటో రికవరీ ఆప్షన్ అనేది ఏం చేస్తుందంటే, సేమ్ అవైలబిలిటీ జోన్లో వేరొక దగ్గర మీకు అదే ఇన్స్టెన్స్ అనేది అవైలబుల్గా ఉంచుతుంది. దాంట్లో ఉన్న మీ అప్లికేషన్స్ అవన్నీ కూడా డిలీట్ అయిపోకుండా అది బ్యాకప్ తీసి మీకు మళ్ళీ రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ లేదు అంటే వేరొక అవైలబిలిటీ జోన్లో అయినా అది మీకు అలొకేట్ చేస్తుంది అనమాట, సేమ్ ఇన్స్టెన్స్ని. కాకపోతే ఇక్కడ మీకు ఈ ఆటో రికవరీ ఆప్షన్ని మీరు ఎనేబుల్ చేసుకోవాలి. ఓకే. సో అది బై డిఫాల్ట్ ఎనేబుల్లోనే ఉంటుంది. అది కానీ మీరు టర్న్ ఆఫ్ చేశారంటే అది మీకు ప్రాబ్లం అవుతుందన్నమాట. సో ఇప్పుడు నేనైతే లాగిన్ అవుతాను నా అకౌంట్లోకి. మీకు ఆ ఆప్షన్ అనేది ఎక్కడ ఉంటుంది అనేది చూపిస్తాను. సో జస్ట్ సెకండ్. ఓకే. సో ఇప్పుడు ఇది నా అకౌంట్ కదా. సో ఇప్పుడు నేను కన్సోల్లో అయితే ఉన్నాను. ఏడబ్ల్యూఎస్ కన్సోల్ అయితే ఓపెన్ అయింది. సో ఇక్కడ నేనైతే ఒక ఇన్స్టెన్స్ని ఇప్పుడు లాంచ్ చేస్తున్నాను. సో ఒక ఇన్స్టెన్స్ అయితే నేను క్రియేట్ చేస్తాను. సో క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్. ఇక్కడ లాంచ్ ఇన్స్టెన్స్ ఆప్షన్ ఉంది కదా, క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్. ఇక్కడ ఇన్స్టెన్స్కి ఒక నేమ్ అయితే ఇస్తున్నాను, ఆటో రికవరీ ఇన్స్టెన్స్. ఓకే. సో ఒక నేమ్ అయితే ఇచ్చాను. అండ్ ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్ మీరు చూస్ చేసుకోవచ్చు. దేని మీదైనా ఈ ఆటో రికవరీ ఆప్షన్ అనేది వర్క్ అవుతుంది. సో నెక్స్ట్ కీ పేర్ అనేది క్రియేట్ చేస్తున్నాను. సేమ్ నేమ్, క్రియేట్ కీ పేర్. ఇది నేను డౌన్లోడ్స్లో అయితే పెట్టుకుంటాను. యూజర్స్, స్క్రోల్ డౌన్, నెట్వర్క్ సెట్టింగ్స్కి వచ్చేసరికి ఇక్కడ మనం సెక్యూరిటీ గ్రూప్ నేమ్, డిస్క్రిప్షన్ యాడ్ చేస్తున్నాను. అండ్ క్లిక్ ఆన్ జస్ట్ లాంచ్ ఇన్స్టెన్స్. సో నేను ఇక్కడ మీకు జస్ట్ డెమో చూపించడానికి నేను ఏం చేస్తానంటే ఒక ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేశాను. డెమో చూపించడానికి జస్ట్ నేను ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేశాను. సో ఇప్పుడు రైట్ నౌ పెండింగ్లో ఉంది. సో ఇక్కడ మీకు ఆప్షన్ ఎక్కడ ఉంటుంది అంటే, ఈ మీరు యాక్షన్స్లో కనుక వెళ్ళినట్టయితే ఇక్కడ మీకు ఇన్స్టెన్స్ సెట్టింగ్స్ అని చెప్పి ఉంది కదా. సో ఇక్కడ చేంజ్ ఆటో రికవరీ బిహేవియర్. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఆఫ్ చేసుకుంటే ఇక్కడ చూడండి ఏం రాస్తుంది, ఇఫ్ ద సిస్టమ్ చెక్ ఫెయిల్, ఇన్స్టెన్స్ ఆటో రికవరీ రికవర్స్ యువర్ ఇన్స్టెన్స్. అంటే మీ ఇన్స్టెన్స్లో మీరు ఆల్రెడీ మీ ఓన్గా ఏమైనా అప్లికేషన్స్ కనుక ఏమైనా పెట్టుకున్నట్టయితే ఆ అప్లికేషన్స్ అన్నీ కూడా రికవరీ జరగడం జరుగుతుంది అనమాట. సో డేటాను కూడా రికవర్ చేస్తుంది. ద డిఫాల్ట్ సెట్టింగ్స్ ఎనేబుల్ షేర్ టెండెన్సీ విత్ లోకల్ స్టోరేజ్ అండ్ జీపీయూస్ టు ఆటో రికవర్. సో ఆటో రికవరీ ఆప్షన్ అనేది మీకు ఈ విధంగా వర్క్ అవుతుంది. కాకపోతే మీరు ఏం చేయొచ్చు అంటే,
చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎస్ఎన్ఎస్ సర్వీస్ ఉంది కదా ఏడబ్ల్యూఎస్లో. ఈ ఎస్ఎన్ఎస్ ప్లస్ క్లౌడ్ వాచ్, ఈ రెండు. క్లౌడ్ వాచ్ ఎందుకు యూస్ చేస్తాం, మన ఎస్ఎన్ఎస్ ఎందుకు యూస్ చేస్తాం? సో ఎస్ఎన్ఎస్ అంటే ఏంటి? సింపుల్ నోటిఫికేషన్ సర్వీస్. సో సింపుల్ నోటిఫికేషన్ సర్వీస్. అదేవిధంగా క్లౌడ్ వాచ్ కూడా ఉంటుంది మీకు. క్లౌడ్ వాచ్ అనేది ఇది మానిటర్ చేస్తుంది మీ అప్లికేషన్స్ని. సో మనం ఏం చేయొచ్చు అంటే మనం మన అప్లికేషన్స్ని మానిటర్ చేయొచ్చు, ప్లస్ మన ఇన్స్టెన్సెస్ని కూడా మానిటర్ చేయొచ్చు. సో క్లౌడ్ వాచ్ అనేది ఒక మానిటరింగ్ సర్వీస్. ఈ రెండు యూస్ చేసుకొని కూడా మీరు ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. అంటే ఏ విధంగా అంటే, ఫర్ సపోజ్ మీ ఇన్స్టెన్స్ కనుక ఇన్ కేస్ డౌన్ అయితే మీకు క్లౌడ్ వాచ్ ద్వారా మీరు మానిటర్ చేసుకోవచ్చు. సో ఈ క్లౌడ్ వాచ్ ఏం చేస్తుందంటే ఎప్పటికప్పుడు మీ ఇన్స్టెన్స్ని మానిటర్ చేస్తూ, ఒకవేళ స్టేటస్ చెక్స్ కనుక ఏమైనా ఇష్యూ వస్తే అప్పుడు మీరు క్లౌడ్ వాచ్లో కొన్ని సెట్టింగ్స్ చేసుకోవచ్చు. అంటే ట్రిగ్గర్ చేయమని చెప్పి, ఇమీడియట్గా దాన్ని రికవర్ చేయమని చెప్పి, ఆటో రికవర్ చేయమని చెప్పి. సో ఇప్పుడు అది ప్రాక్టికల్గా నేను మీకు చూపిస్తాను. సో సింపుల్ నోటిఫికేషన్ సర్వీస్ ద్వారా మీకు ఏంటంటే, ఎప్పుడైతే ఇలా స్టేటస్ 6 ఫెయిల్యూర్ జరుగుతుందో మీకు నోటిఫికేషన్ మీ మెయిల్కి వస్తుంది అనమాట. సో ఆ విధంగా మనం ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇది రైట్ నా ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఇప్పుడు ఇన్స్టెన్స్ అనేది రన్నింగ్లో ఉంది. ఇప్పుడు నేను ఒక టాపిక్ అయితే క్రియేట్ చేస్తున్నాను ఎస్ఎన్ఎస్లోకి వెళ్ళి, సింపుల్ నోటిఫికేషన్ సర్వీస్. సో ఇక్కడ మనం ఒక టాపిక్ అయితే క్రియేట్ చేయాలి కదా. సో జస్ట్ టాపిక్ నేమ్ ఇచ్చేసాం, క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఇప్పుడు స్క్రోల్ డౌన్ చేసి జస్ట్ ఇక్కడ క్రియేట్ టాపిక్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా, క్లిక్ ఆన్ క్రియేట్ టాపిక్. సో ఇప్పుడు సబ్స్క్రిప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ మీరు క్రియేట్ సబ్స్క్రిప్షన్ అని చెప్పి టైప్ చేస్తే, సో క్లిక్ చేస్తే ఇక్కడ మనం టాపిక్ ఏదైతే చూస్ చేసుకున్నామో అది సెలెక్ట్ చేసుకొని, ప్రోటోకాల్ ఈమెయిల్ సెలెక్ట్ చేసుకోండి, అండ్ మీ యొక్క మెయిల్ ఐడి అనేది ఇచ్చేసేయండి. జస్ట్ క్లిక్ ఆన్ క్రియేట్ సబ్స్క్రిప్షన్. ఇప్పుడు మనం కన్ఫర్మేషన్ చేయాలి. ఇక్కడ మనకి పెండింగ్ ఉంది, స్టేటస్ పెండింగ్ కన్ఫర్మేషన్. ఇప్పుడు మనం కన్ఫర్మ్ చేయాలి. సో మన మెయిల్కి అయితే కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది, సబ్స్క్రిప్షన్ కన్ఫర్మ్ చేయాలా వద్దా అని. సో మీ మెయిల్ ఓపెన్ చేసి మీరైతే కన్ఫర్మ్ చేయండి. సబ్స్క్రిప్షన్ అనేది కన్ఫర్మ్ అయిన తర్వాత మీకు, ఇప్పుడు నేను నా మెయిల్ ఓపెన్ చేశాను, నేనైతే కన్ఫర్మ్ చేశాను. ఇప్పుడు రీఫ్రెష్ చేస్తున్నాను ఒకసారి. సో ఇక్కడ చూడండి, స్టేటస్ ఇప్పుడు కన్ఫర్మ్డ్ వచ్చింది. ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే క్లౌడ్ వాచ్లోకి వెళ్తున్నాను. సో క్లౌడ్ వాచ్. సో ఇక్కడ మానిటర్ రిసోర్సెస్ అండ్ అప్లికేషన్స్ అని చెప్పి రాస్తుంది. సో క్లిక్ ఆన్ క్లౌడ్ వాచ్. క్లౌడ్ వాచ్కి వెళ్ళి ఇక్కడ నేను అలారమ్స్ ఏమీ లేవు, ఒక అలారం క్రియేట్ చేయాలి. సో ఇక్కడ క్రియేట్ అలారం ఉంది కదా, క్రియేట్ అలారం సెట్ మెట్రిక్. మెట్రిక్ దేని బేస్ చేసుకొని అంటే EC2ని బేస్ చేసుకొని ప్రీ ఇన్స్టెన్స్ మెట్రిక్స్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది కదా, అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ